తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా గడిచిపోతుంటుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు విశేషంగా కొన్ని లక్ష్యాలను కూడా మీరు చేరుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి ధనము లేదా బాకీలను కూడా ఈ వారం మీరు తిరిగి పొందగలుగుతారు. కుటుంబ పరంగా మీకు మంచి మాట విలువ, గౌరవాలు కలిసి వస్తుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కుటుంబ సభ్యులు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మీకు బాగా ఉపయోగపడుతుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఇచ్చేటటువంటి సూచనలు కూడా ఇతరులకు మేలు చేస్తుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ పై అధికారుల యొక్క అనుకూలమైనటువంటి అండదండలతో ప్రోత్సాహంతో చక్కని లాభాలు కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారాలు విశేషంగా కలిసి వస్తుంటాయి. సుదూరమైనటువంటి ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. శక్తికి మించినటువంటి పనులు చేపట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీకున్నటువంటి మంచితనం వలన ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు. కుటుంబ పరంగా సంఘపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో సహచర ఉద్యోగస్తులతో కొన్ని రకాల సమస్యలు ఉన్నందున అందరినీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కలుపుకుంటూ వెళితే కనుక ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి పనుల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతుంటాయి. ప్రయత్నాల్లో విజయాలు కలిసి వస్తుంటాయి. ఆదాయ మార్గాలు కూడా పెంచుకుంటారు. ఈ వారం క్షేత్ర సందర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంఘపరమైనటువంటి వేడుకల్లో కూడా పాల్గొంటారు. వివిధ రూపాల్లో పిల్లల యొక్క ఆరోగ్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి. పెద్దవారి యొక్క బాగోగులు చూసుకోవటం కూడా ఈ వారం అవసరంగా కనిపిస్తుంది. తులారాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. తామర పుష్పాలు కానీ కలువ పుష్పాలు కానీ సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించటం, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుకూలతలు అనుగ్రహాన్ని ఈ వారం మీరు పొందగలుగుతారు.